आंध्र प्रदेश के वज़ीर-ए-आला चंद्रबाबू नायडू ने कमलापुरम में ग्रो मोर फर्टिलाइजर सेंटर का दौरा किया। इस मौके पर वज़ीर-ए-आला ने बागबानी के किसानों से तबादला ख्याल किया। इस मौके पर वज़ीर-ए-आला ने बागबानी और फसलों की पैदावार पर किसानों से बातचीत की और इनसे फसलों की पैदावार पर मालूमात हासिल की। फार्मर्स मुग्गरू ఏంటండి పేరేంటయా వెంకట్రామరెడ్డి ఎన్నికల భూమి ఉంది, ఎన్ని ఎకరాల పొలం ఉంది? 3 ఎకరాలు. 3 ఎకరాలు ఉంది. ఏ పంటలు వేస్తున్నావు? నేను ఎక్కువ చామంతి, వేరుశనగ. చామంతి, వేరుశనగ. ఇప్పుడు కొత్తగా ఇది మొక్కజొన్న పెట్టాను. మొక్కజొన్న పెట్టావు, 3 పంటలు వేసావు ఈ సీజన్. ఏంటండి ఏమేమి పంటలు ఏంటి? ఎంత? వేరుశనగ, మినుమ, నువ్వులు, ఈ 3 వేస్తున్నారు. 2 ఎకరాల భూమి ఉంది. ఓకే. నీ పేరు? శ్రీనివాసరెడ్డి. మీరేంటి బ్రదర్, ఏం చేస్తున్నారు? ఇదంతా ఫార్మర్స్ ముగ్గురు. ఏంటండి పేరేంటయా? వెంకట్రామరెడ్డి. ఎన్నికల భూమి ఉంది, ఎన్ని ఎకరాల పొలం ఉంది? 3 ఎకరాలు. 3 ఎకరాలు ఉంది. ఏ పంటలు వేస్తున్నావు? నేను ఎక్కువ చామంతి, వేరుశనగ. చామంతి, వేరుశనగ. ఇప్పుడు కొత్తగా ఇది మొక్కజొన్న పెట్టాను. మొక్కజొన్న పెట్టావు, 3 పంటలు వేసావు ఈ సీజన్లో. ఏంటండి మీ పేరు ఏంటండి? శివారెడ్డి. ఏంటి ఏమేమి పంటలు ఏంటి? ఎంత? వేరుశనగ, మినుమ, నువ్వులు, ఈ 3 వేస్తున్నారు. 2 ఎకరాల భూమి ఉంది. ఓకే. నీ పేరు? శ్రీనివాసరెడ్డి. మీరేంటి బ్రదర్, ఏం చేస్తున్నారు? నేను వ్యవసాయం సార్. వ్యవసాయం. ఎన్ని ఎకరాలు పొలం? నాకు 4 ఎకరాలు సార్. 4 ఎకరాల్లో మ్యాంగో పెట్టాను. మ్యాంగో ఎంత వేసారు? మ్యాంగో 4 ఎకరాలు వేసాను సార్. 4 ఎకరాలు మ్యాంగో వేసాను. అందులో ఇంటర్ కలర్ కూడా మళ్ళీ ఇంటర్ కల్టివేషన్ వేశారు. కల్టివేషన్ ఇప్పుడు గ్రీన్ గ్రామ్ వేస్తాం సార్. గ్రీన్ గ్రామ్ వేశారు. ఇప్పుడు మీ ముగ్గురితో మాట్లాడడానికి వచ్చాను నేను. నీ పేరేంటి? సంవత్సరం. నువ్వు ఎన్ని ఎకరాలు వేసావు? ముందుగా 4 ఎకరాలు వేసాం సార్. 4 ఎకరాలు. మొత్తం ఎంత పొలం ఉంది? 4 ఎకరాల పొలం ఉంది. 1 ఎకరా చామంతి చేశాను, 1 ఎకరా సంపంగి వేసాను, ఒక 2 ఎకరాలు అట్లా బీడు ఉంది సార్. తర్వాత మినుము వేస్తాం. మినుము వేస్తున్నారు. ఇప్పుడు మీరు రకరకాల పంటలు చేస్తున్నారు. ఇక్కడ గ్రోమోర్ ఉంది. ఇప్పుడు మీ పంటల్లో మీరు వేసేటప్పుడు మీకు దిగుబడి రావడం, ఇప్పుడు ప్రపంచంలో కూడా మార్పులు వచ్చేసాయి. ఇంత మునుపంతా కూడా మీరు వరి పండిస్తే తినేసేవాళ్ళు. అప్పుడంతా మనమే ఇంటికి తయారు చేసుకునేవాళ్ళం. అప్పుడు ఎరువులతో చేసేవాళ్ళం. ఎనవల ఎరువు, లేకుంటే ఆవుల ఎరువు, లేకుంటే అప్పుడు బాగా వచ్చేది. ఇప్పుడు అవన్నీ మర్చిపోయాం. ఇప్పుడు మర్చిపోయి ఏం చేస్తున్నాం అంటే కాంప్లెక్స్ ఎరువులు, దానికంటే యూరియా ఎక్కువ వేస్తున్నాం. ఇప్పుడు నీ బాడీకి మందు ఇస్తాం. మందు ఇచ్చినప్పుడు పనిచేస్తుంది. అదే ఎక్కువ స్టెరాయిడ్స్ ఇచ్చామనుకో ఏమవుతుంది? ఇప్పుడు మీరు భూమికి కూడా స్టెరాయిడ్స్ ఇస్తున్నారు. ఇచ్చినప్పుడు మీ భూమి వాడడం లేదు, అయిపోయింది. దానివల్ల ఇంకొక పక్కన ఇంకోటి ఉంది, కాంపోస్ట్ ఎరువులు వర్సెస్ యూరియా. యూరియా చీప్గా ఉంది.